వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా సెన్సోడైన్ మరియు టీవీ9 నెట్వర్క్ ఓరల్ హెల్త్ సమ్మిట్ 2024 ను మీ ముందుకు తీసుకొచ్చాయి. ఈ సమ్మిట్ లో దేశవ్యాప్తంగా పేరుగాంచిన డెంటిస్ట్, ఇండస్ట్రీ లీడర్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్ పాల్గొంటున్నారు. సో ఓరల్ హెల్త్ సమ్మిట్ 2024 లో మాతో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను పృథ్వీ. ఇవాల్టి బిజీ లైఫ్లో స్మార్ట్ వాచ్ ట్రాక్ చేస్తున్న మార్నింగ్ వాక్కి వెళ్ళినా మన మొత్తం ఆరోగ్యం కోసం మనం సమయాన్ని వెచ్చిస్తాం కదా. గంటల తరబడి జిమ్లో ఉంటాం, కసరత్తులు చేస్తాం, కానీ మన నోటి ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యత ఇవ్వం. బట్ అది ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎస్, అందుకే వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా సెన్సోడైన్ మరియు టీవీ9 నెట్వర్క్ తీసుకొచ్చేయింది ఈ ప్రోగ్రామ్. ఎస్, ఓరల్ హెల్త్ సమ్మిట్. ఓరల్ హెల్త్ని ఓవరాల్ హెల్త్లో భాగం చేయడానికి మీరు కూడా మీ మొదటి అడుగు వేయండి. ఓకే, బీ సెన్సిటివ్ టు ఓరల్ హెల్త్ అండ్ మొదటి అడుగు వేయండి. మనం మన ఆరోగ్యం గురించి మునుపెన్నడూ లేనంతగా ఆలోచిస్తున్నాము. ఆధునిక జీవన శైలిలో మన ఆరోగ్యం కోసం మనం సమయాన్ని కేటాయిస్తున్నాము. మన మొత్తం ఆరోగ్యాన్ని చూసుకున్నట్లే నోటి ఆరోగ్యానికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం తప్పనిసరి. ఓరల్ హెల్త్ వైపు మన మొదటి అడుగు వేద్దాం. #టేక్ ద ఫస్ట్ స్టెప్. WHO ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల మందికి పైగా ప్రజలు నోటి వ్యాధులతో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా దంతాల సున్నితత్వం మరియు చిగుళ్ల సంబంధిత సమస్యలు చాలా సాధారణమయ్యాయి. అందువల్ల ఈ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సెన్సోడైన్ మరియు టీవీ9 నెట్వర్క్ మరోసారి ఓరల్ హెల్త్ సమ్మిట్ ని తీసుకొచ్చాయి. 2023 సంవత్సరంలో మేము ఈ ప్రచారాన్ని ప్రారంభించాము. దేశంలోని మిలియన్ల మంది ప్రజలు నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి సహాయపడింది. ఇప్పుడు ఈ చొరవను మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దంత వైద్యులు, పరిశ్రమల ప్రముఖులు, ఆరోగ్య నిపుణులు ఓరల్ హెల్త్ సమ్మిట్ 2024 లో పాల్గొంటున్నారు. ఓరల్ హెల్త్ ని ఓవరాల్ హెల్త్ లో భాగం చేయడానికి మొదటి అడుగు వేద్దాం. ఓరల్ హెల్త్ పట్ల సెన్సిటివ్ గా ఉండండి. నాకున్న అవగాహన ప్రకారం డెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా టిపికల్ అనమాట. ఏ పాలసీ తీసుకున్నప్పుడు దానికి కవర్ కాదు. ఎందుకనంటే ఈ సిట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా డెంటల్ విషయంలో డబ్బులు ఎక్కువ కట్టి తీసుకుంటేనే తప్ప, అది కూడా 3 సంవత్సరాలకు ఒకసారి 5,000 మాత్రమే ఇస్తుందన్నమాట క్లెయిమ్ విషయంలో. సో ఈ విషయంలో దంతాలు పరిశుభ్రము, దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. దానికి ఇన్సూరెన్స్ పెద్దగా వర్తించదు. కాబట్టి బీ సెన్సిటివ్ టు ఓరల్ హెల్త్, టేక్ ద ఫస్ట్ స్టెప్. సరే, ఇంతకీ ఓరల్ హెల్త్ మనకి ఎలా ఉంది? మనకు దాని మీద ఎంత అవేర్నెస్ ఉంది? అసలు మనము ఈ దంత రక్షణ కోసం ఏం వాడాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మనకు వివరించడానికి మనతో పాటు 4 డాక్టర్లు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎస్, డాక్టర్ శ్రవణ్ గారు ఉన్నారు, డాక్టర్ రాజేష్ బుక్కా గారు ఉన్నారు, అండ్ డాక్టర్ నిరంజన్ గారు ఉన్నారు, అండ్ ఫైనల్గా డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, మన పల్లెని రక్షించుకుందాం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు టీవీ9 స్టూడియో. అసలు మనకు నోటి ఆరోగ్యం గురించి ఎంతవరకు అవగాహన ఉంది అని అంటే ఏం చెప్తారండి? ఈ మధ్యన అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. లాట్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ దట్. అంటే సోషల్ మీడియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ షుడ్ సే దట్ ది అవేర్నెస్, ద కైండ్ ఆఫ్ అవేర్నెస్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్, అండ్ ద వర్క్ వాట్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ హ్యాస్ బీన్ డూయింగ్ ద లాస్ట్ 5 or 7 years has been phenomenal. పళ్ళు తోముకోవడం, పళ్ళను బాగా చూసుకోవడం సింపులే కదా, ఖచ్చితంగా తెలుసుకోవాలి, పాటించాలి అని అంటారా? అంత ఉండాల్సిన అవసరం ఉంది? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మన నోరు ఎలాంటిదంటే ఇట్ ఈస్ ద సీట్ ఫర్ ఇన్ఫెక్షన్. మనం ఒంటిలో ఏ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా అది నోట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అదే ఎంట్రీ పాయింట్. నోరు ఆరోగ్యంగా ఉంటే దాదాపు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? ఎస్, డెఫినెట్లీ పీపుల్లో అవేర్నెస్ ఉంది డెంటల్ దాని గురించి. యాజ్ కంపేర్ టు నేను చిన్నప్పుడు చదువుకున్న రోజులకి ఇప్పటికీ చాలా అవేర్నెస్ ఉంది. రిక్వైర్మెంట్ కూడా ఉంది. రిక్వైర్మెంట్కి బేసిస్ కూడా వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. డయాబెటీస్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఇన్ఫెక్షన్స్, రూట్ కాజ్. సో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకుంటూ వెతికితే కామన్ పాయింట్ ఇస్ డయాబెటీస్, కామన్ పాయింట్. సో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు కాబట్టి డెంటల్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ ఇట్ కెన్ బి వైస్ వర్సా. అంటే డెంటల్ డిసీజ్ ఉండి కూడా డయాబెటీస్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది ఒక్కటే కాదు, సో మెనీ డిసీజెస్. 3 మేధావులు డెంటిస్టులు ఉన్నారు. హౌ డు వి మేనేజ్ దెమ్ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ద్వారా మనం తెలుసుకుందాం ఎలా దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. దీనివల్ల ఇంకా ఇక్కడ దాకా ఉంటుందని మాత్రం తెలియట్లేదు.
ఎవరికైనా పేషెంట్స్కి నొప్పి వస్తే కానీ డెంటిస్ట్ కనపడ్డు. ఇది కరెక్ట్. మన ఈ భారతదేశంలో ఎట్లా ఉందంటే 95% పీపుల్ రారు డెంటిస్ట్ దగ్గరికి. ఓకే. ఓన్లీ 5% పీపులే వచ్చేది. అది కూడా లైక్ జస్ట్ వాల్యుయేషన్, లైక్ ప్రీ చెకప్ చేసుకోవడానికి ఎలా ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రివెన్షన్ ఎట్లా అనేది. అంటే జనరల్గా ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ చేసుకోవడానికి లేకపోతే ఎలా ఉంది చూడడానికి కాస్మెటిక్గా మంచిగా కనపడాలి అట్లా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు మీరు అనేది జనరల్ చెకప్కి కూడా అసలు రావాలి, కంపల్సరీ రావాలి. కాకపోతే మీరు అన్నట్టు పన్ని నొప్పి వస్తేనే సంథింగ్ ఏదో వస్తేనే తప్ప వన్స్ ఇన్ 6 months కంపల్సరీగా డెంటిస్ట్ దగ్గర రావాలి. ఎవరైనా ఏ ఏజ్ నుంచి జనరల్గా? ఏ ఏజ్ నుంచి అయినా, అంటే లైక్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 8 years or 7 years నుంచి అయినా సరే. రీజన్ ఏంటంటే చిన్నపిల్లల్లో పాల పనులు ఉంటాయి. పాల పనులు ఏంటంటే వీళ్ళు ఎవరు నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువ తిని వాళ్ళు కేరీస్ వచ్చారు, అంటే పళ్ళు పిప్పి పళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు, ఏమైనా అయిపోయి కొత్త పనులు వస్తాయి కదా అనుకుంటారు. కానీ అది రాంగ్ కాన్సెప్ట్. ఏంటంటే అవి అట్లీస్ట్ 10 to 11 years వరకు టీత్ ఉంటాయి పాల పనులు. ఆ లోపల నుంచి వచ్చే పర్మనెంట్ పన్నుకి ఎఫెక్ట్ అవుతుంది అట్లాగే వదిలేసేస్తే. సో కంపల్సరీగా వాళ్ళు చెకప్ చేయించుకుంటే మంచిది. ఈవెన్ ప్రాబ్లం ఉంటేనే డెంటిస్ట్ కనపడడం కాదు, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా డెంటిస్ట్ దగ్గర రావాలి, వచ్చి చెక్ చేయించుకుంటే కొన్ని వాళ్ళకి తెలియనివి అంటే వాళ్ళు తెలుసుకోలేనివి డిసీజెస్ కూడా మేము ముందే కనిపెట్టి దాని ట్రీట్మెంట్ ముందే కానీ చేయొచ్చు. ముందే కానీ చేస్తే ఫర్దర్గా ఇంకా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. వరల్డ్ ఓరల్ హెల్త్ డే అని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే. సెకండ్లీ మన మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ గారు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకు చెప్తున్నా అంటే మరి వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్, అంటే జనరల్గా ఏంటంటే ఒక మెడికల్ పర్సన్ కూర్చుంటారు, డెంటల్ బట్ కూర్చుంటే డెంటల్ అనేది వెనక వెళ్ళిపోతారు. ఈయన ఈరోజు ఆ ప్రాబ్లమ్ని ముందు తీసుకొచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. చాలా థ్యాంక్స్ అని మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ డెంటల్ అన్నట్టు జస్ట్ లైక్ డాక్టర్ శ్రవణ్ గారు చెప్పినట్టు మా డెంటల్ అసోసియేషన్ డాక్టర్ శ్రవణ్, డాక్టర్ నిరంజన్ హూ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ డెంటల్ అసోసియేషన్, వీళ్ళు చెప్పినట్టు మనము అనుకుంటాం చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టాలండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను. మీరు పుట్టక ముందు వెన్ యూర్ ఇన్ ఒకవేళ మదర్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ డెంటల్ హెల్త్ ప్రాపర్లీ, ప్రీటర్మ్ బర్త్ ఆర్ లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారు. అంటే మీ డెంటల్ ప్రాబ్లమ్స్ మీరు పుట్టక ముందు నుంచి స్టార్ట్ కావచ్చు, మీకు ఎఫెక్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడైనా గవర్నమెంట్ లెవెల్లో కానీ పబ్లిక్ లెవెల్లో కానీ ఆర్ క్లినికల్ పేషెంట్ లెవెల్లో కానీ అవగాహన అంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా కృషి చేస్తుంది. అవేర్నెస్ ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే మెడికల్ ప్రొఫెషనల్స్ ముందు సార్ మెడికల్ ఏమైనా చచ్చిపోతారేమో అనుకుని భయం ఉంటుంది. పన్ను ఎంత చెడిపోయినా, ఎంత వాపు వచ్చినా, ఎంత నొప్పి వచ్చినా, బ్లీడింగ్ వచ్చినా నొప్పే కదా, నా మాత్ర వేసు తగ్గిపోతుంది, చచ్చిపోరు అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదే మరి ఇప్పుడు ఏం మారాలి, ఎంత మారాలి, ఎలా ఉంటే బాగుంటుందంటే ఏం చెప్తారు? ఓకే, సింపుల్ గోల్డెన్ రూల్ అండి సార్ ఫర్ మెయింటైనింగ్ డెంటల్ హెల్త్, గుడ్ ఓరల్ హెల్త్. ఓకే. ప్రాపర్ బ్రషింగ్ 2 minutes in the morning, 2 minutes in the night. Okay. 70 to 80% of your dental problems will come down. సార్ కాకపోతే ఈ 2 సార్లు బ్రషింగ్ అయితే ఈ మధ్యన చాలా మందిలో చేస్తున్నారు. ఈమె రూరల్ ఏరియాలలో కూడా, పల్లెటూరులలో కూడా గృహిణులు, ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు 60 కూడా, అంటే అందరని కాదు, అదైతే వచ్చింది సార్. సో అది ఒక 70 to 80% పోగొడుతుంది అంటారు? ఎస్, డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అన్ని పాటించడం చాలా కష్టం అండి. ఇట్ ఇస్ అంటే అందరికీ రీచ్ రెడ్యూస్డ్ ఇంటేక్ ఆఫ్ షుగరీ ఫుడ్స్ చిల్డ్రన్ అవాయిడ్ చేయలేదు. చిల్డ్రన్ దే విల్ ఈట్ స్వీట్స్ అండ్ టు యూస్ ఓరల్ హైజీన్ మెటీరియల్స్ లైక్ వాట్ యూ సే మౌత్ వాషెస్, ఇంటర్డెంటల్ బ్రషెస్ చాలా ఉన్నాయి. ఓకే. బట్ టు పుట్ ఇట్ ఇన్ అ నట్షెల్, జస్ట్ వన్ గోల్డెన్ రూల్ టు బి ఫాలోడ్ ఇస్ ప్రాపర్ బ్రషింగ్ twice a day for 2 minutes in the morning, 2 minutes in the night. ఓకే. మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. పేస్ట్లు చాలా వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ కూడా వస్తుంది మనుషుల్లో. అసలు ఇది వద్దు అని అంటారు, ఇంకేవో బెటర్ అంటారు, లేకపోతే వాటిని ఎంతసేపు తోమాలో ఏదో కరెక్ట్ అర్థం కాదు. దీంట్లో కూడా
ప్రాబ్లం అన్నట్లు అది ఎంతవరకు పళ్ళ మీద పెట్టాలి ఏంటి అనేది పేస్ట్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే ఏ పేస్ట్ బాగుందని నేను ఇక్కడ అడగట్లేదు, పేస్ట్ ఎలా వాడాలి ఏంట, అరగంట సేపు దోమాలా లేదు 2 minutes సరిపోతుందా, ఎలా దోమాలి, ఇట్లాంటివి కూడా పక్కన పెట్టేస్తున్నారు. హే వద్దులేదు మంచిది కాదేమో అని చెప్పేసి. ఏ పేస్ట్ అయినా సార్, అది ఎనీ పేస్ట్ మార్కెట్లో అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద పేస్ట్స్ ఆర్ గుడ్. ఏ పేస్ట్లో ఫ్లూరైడ్ కంటెంట్ అనేది ఉండాలి. ఫ్లూరైడ్ కంటెంట్ అనేది పేస్ట్లో ఉంటే డెంటల్ డీకే అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. దానివల్ల ఏంటి సార్, ఫ్లోరైడ్ ఉంటే ఏంటి యూజ్ ఏంటి అనేది? కేరీస్ రాకుండా అవాయిడ్ అవుతుంది సార్. సార్ అంటే పళ్ళు పిప్పి పనులు వస్తాయి కదా, అది రాకుండా అవాయిడ్ అవుతుంది అనమాట. ఓకే, ఛాన్సెస్ తగ్గిపోతుంది. మన బాడీ, మన టీత్, శ్రవణ్ గారు చెప్తున్నట్టు మరియు నిరంజన్ గారు చెప్పినట్టు మన బాడీ కాన్స్టిట్యూషన్, ఎనామిల్ కాన్స్టిట్యూషన్, టూత్ కాన్స్టిట్యూషన్లో ఫ్లోరైడ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంటే ఫర్ రిపరేటివ్ పర్పస్ ఏదైతే ఎనామిల్ చెడిపోతుందో, అంటే అరిగిపోయినైనా లేకపోతే విరిగిపోయినైనా లేకపోతే పిప్పి అయినా ఈ రిపేరేటివ్ ఛాన్సెస్ పెరిగిపోతుంటాయి. అంటే ఫ్లూరైడ్ ఇప్పుడు మీకు హోల్ ఉందనుకోండి, ఫ్లూరైడ్ పేస్ట్ ప్రెస్ చేస్తే హోల్ నిండిపోదు. ఛాన్సెస్ ఏంటంటే క్యావిటీ పెరగడం తగ్గిపోతుంది, లేకపోతే ఇమీడియట్గా మీకు ఫ్లూరైడ్ రిప్లెనిష్ అవుతుంది. చిగురులో నుంచి అంటే ఎలా అంటే గమ్స్లో నుంచి అంటే చిగురులో నుంచి బ్లడ్ వస్తుంటుందండి, బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ వస్తుంటుంది. దానికి టూత్ పేస్ట్ వాడితే ఏంటంటే అది జస్ట్ టెంపరీ పర్పస్, ఇది పర్మనెంట్గా క్యూర్ అయ్యేది కాదు. ఇది పర్మనెంట్గా క్యూర్ అవ్వాలి అంటే డెఫినెట్గా డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ఇనిషియల్ స్టెప్, ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ వస్తుంది అండ్ పళ్ళ సెన్సిటివిటీ వస్తుంటుంది. సో ఏంటంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ ఉండడం వలన, జింజవైటిస్ రావడం వలన జింజవ స్లోగా రిసీడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రిసీడ్ అవుతుందో లోపల ఉన్న సిమెంటం, అంటే పైకి కనిపించేదే మనకి టూత్ ఎనామిల్ ఉంటుంది, లోపల పోర్షన్ సిమెంటం ఉంటుంది. ఆ ప్లేస్లో వాటర్ కానీ గాలి వెళ్ళినా సెన్సిటివిటీ వస్తుంది. సో ఇవంతా కూడా ఏంటంటే క్లీనింగ్ చేయడం వలన, ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల తగ్గుతుంది. కానీ ఇది వాట్ ఎవర్ అంటే మెడికేటెడ్ టూత్పేస్ట్ ఏది దొరికినా కూడా మార్కెట్లో అది జస్ట్ టెంపరీ పర్పస్ అంతే. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఇదన్నమాట. అండ్ డాక్టర్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం రెగ్యులర్గా చాలా మంది క్లినిక్లోకి వెళ్ళినట్టుగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ అయితే సిమెంట్ ఫిల్ చేయించుకోవడం రెగ్యులర్గా చెప్తున్నాను, ప్రాబ్లం ఫేస్ చేసేది సిమెంట్ ఫిల్ చేసుకోవడం, లేదా క్యాప్లు పెట్టించుకోవడం, లేదా రూట్ కెనాల్, ఐ థింక్ రూట్ కెనాల్ చేయించుకోవడం చూస్తున్నాం. అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, అంతకుముందు లేదా? బట్ ఇప్పుడు ఏంటంటే పీపుల్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి వాళ్ళు పళ్ళుని కాపాడుతున్నారు. అప్పుడు పళ్ళు పీకేసేవాళ్ళు అంతే, నొప్పి వస్తే. అమ్మా, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వలన ఈజీ అయింది. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే 5 sittings 6 sittings రావాల్సి వచ్చేది. అదే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ లేదు, అంత ఎక్కువ లేదు అంటే ఇమీడియట్గా సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. అదర్ దాన్ అంటే సపోజ్ లోపల ఏదైనా బోన్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ అట్లా ఉంది అంటే 2 to 3 sittings పట్టొచ్చు. కానీ లేకపోతే ఇప్పుడంతా సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో చేసి దానిపైన దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి క్యాప్ పెడుతున్నాను అనమాట. చూసారుగా, అది వరల్డ్ ఓరల్ హెల్త్ డే రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి, పళ్ళను రక్షించుకుందాం శరీరాన్ని రక్షించుకున్నట్లుగా. రైట్, చూస్తూనే ఉండండి TV9.